హాయ్ అండి, ఈరోజు నేను డిజైన్ చేయబోయే శారీ ఇదే. శారీ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి. మొత్తము గోల్డ్ జరీ ఉంది, బార్డర్ లో సిల్వర్ జరీ కూడా యాడ్ చేసి ఉంది, చూసారు కదా. ఓన్లీ బార్డర్ లోనే ఉందండి సిల్వర్ అనేది. శారీ అంతా కూడా గోల్డ్ కలర్ తోనే వివింగ్ ఉంది, మొత్తం ఫుల్ శారీ మొత్తం కూడా. దీని పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ అండి, ప్యూర్ రెడ్ కలర్ లో గోల్డ్ జరీ యాడ్ చేసింది. సో ఈసారి నేను ఏం చేశానంటే, ఎప్పుడు రౌండ్ బీడ్స్ అలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా ఎలిఫెంట్ బీడ్స్ తీసుకున్నాను. ఎందుకంటే శారీలో పికాక్స్ ఉన్నాయండి, నేను అలాంటి బీడ్స్ దొరుకుతాయేమో చూసాను కానీ పికాక్ లేదు. సో నేను అందుకని ఎలిఫెంట్ బీడ్స్ తీసుకున్నాను. వీటితో ఏ విధంగా డిజైన్ చేస్తానో చూపిస్తాను. ఈ ఎలిఫెంట్ బీడ్స్తో పాటు 1mm గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను నేను. అలానే రెడ్ కలర్ అండి, శారీ ప్యారెట్ గ్రీన్ రెడ్ కాబట్టి రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను. రెడ్ కలర్ ఏమట్టుకి ఈ విధంగా నేను టాజల్స్ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎప్పటిలాగే ఫస్ట్ 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసి పెట్టేసుకున్నాను రెడీగా. చేసేసుకొని 150 స్టాండ్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి తీసుకొని నేను ఇట్లా శారీకి ఈ విధంగా నీడిల్లో తీసుకొని నేను శారీలోకి నేను ఈ విధంగా నాటు రెడీ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసి టాజిల్కి నేను దాని లెంత్ చూసుకొని టాజిల్ రెడీ చేసేసుకుంటున్నాను అండి. నాకు ఎంత లెంత్ కావాలో అంత తీసేసుకొని గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ అండి 4 స్టాండ్స్ తీసుకొని దాంతో గట్టిగా ఉండేటట్టు లూజ్ ఎక్కడా లేకుండా నేను ఫస్ట్ జెరీ థ్రెడ్తో నాటు వేసేసాను. ఈ విధంగా నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసేసుకొని కట్ చేసేసానండి, చూసారు కదా. ఈ విధంగా ఇప్పుడు దీని పక్కన టాజిలే, దీనికి వచ్చేసరికి ఇప్పుడు రెడ్ కలర్ టాజిల్ వేస్తున్నాను. నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకొని ఒక 8 స్టాండ్స్ ఉన్న థ్రెడ్ తీసేసుకొని నేను ఫస్ట్ శారీకి 2 సార్లు ఇట్లా ముడి వేసేస్తానండి. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది, శారీ నుంచి విడిపోదు. ఒక 2 సార్లు వేసుకుంటే ఏంటంటే ముడి అనేది గట్టిగా పడుతుంది అన్నమాట, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ టాజిల్ ఏదైనా పట్టుకున్నా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు 1mm ఒకటి గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను. అలానే ఎలిఫెంట్ బీడ్ ఒకటి తీసేసుకొని ఆ నిడిల్లోకి ఎక్కిచ్చేసుకుంటున్నాను అండి. రివర్స్లో పెట్టి తీయాలి, అప్పుడు స్ట్రైట్గా అన్నప్పుడు మనకి కరెక్ట్ స్ట్రెంత్ అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది, రివర్స్ రాకుండా. అప్పుడప్పుడు ఈ కాటన్ థ్రెడ్ అనేది ముడి కూడా పడుతుంటుందండి, జాగ్రత్తగా తీసుకుంటూ మనం వేయాలి. ఫాస్ట్గా చేసామంటే మొత్తం చిక్కు పడిపోతూ ఉంటుంది. సో అవి తీసేసుకొని మనము ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక రెడ్ కలర్ టాజిల్ తీసుకుంటున్నాను నేను. దీనిని నీడిల్లోకి ఎక్కిచ్చేసేసుకొని మళ్ళీ ఆ నీడిల్ని నేను ఎలిఫెంట్ బీడ్లో నుంచి కింద నుంచి పైన ఆ 1mm గోల్డ్ బీడ్ ఉంది కదా రౌండ్ది, దాంట్లో నుంచి శారీలోకి లాగేస్తాను థ్రెడ్ అనేది. ఈ థ్రెడ్ లాగేటప్పుడు లూజ్ ఎక్కడ లేకుండా కరెక్ట్గా ఆ ఎలిఫెంట్లో ఆ టాజిల్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మనము ఆ థ్రెడ్ అనేది లూజ్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. టాజిల్ అంటే ఆ ఎలిఫెంట్ కింద టాజిల్ అనేది హ్యాంగ్ అయ్యే విధంగా కరెక్ట్గా నీట్గా పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఇప్పుడు శారీ దగ్గర మనము అది టాజిల్ లూజ్ లేకుండా ఎన్ని అంటే అవసరమైతే ఎన్ని ముళ్ళు అయితే అవసరం అవుతాయో అన్నీ వేసేసుకోవాలి మనము. నేనైతే ఒక 3 వేస్తున్నానండి, శారీకి టాజిల్కి కలిపి నేను నాటు వేసేస్తున్నాను. ఇది ముడి లాగేటప్పుడు కూడా జాగ్రత్తగా లాగాలండి, ఎందుకంటే చిక్కు ముడి పడిందంటే లూజ్గా వచ్చేస్తుంది. సో మనం నాటు వేసేటప్పుడు స్లోగా వేస్తూ గట్టిగా లాగాలి, అప్పుడే టైట్గా ఉంటుంది. మనకి టాజిల్ అనేది నీట్గా హ్యాంగ్ అవుతూ ఉంటుంది.
చూసారా ఈ విధంగా గట్టిగా వేసేసుకొని మనము నేను ఆ పైన 1 mm బీడింగ్ దాంట్లోంచి కిందకి నీడిల్ దించేసేసి ఇంకా థ్రెడ్ కట్ చేసేస్తున్నానండి. చూసారా ఈ విధంగా వస్తుంది టాజిల్ అనేది. అంటే ఇది ఎలా ఉందంటే స్టెప్ బై స్టెప్గా, అంటే గ్రీన్ కలర్ అన్నీ పైకి ఉంటాయి. గ్రీన్ కలర్ టాజిల్ కన్నా ఈ రెడ్ కలర్ టాజిల్ అనేది కొంచెం కిందగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 2 స్టెప్స్గా ఉంటుందండి టాజిల్ మనకు ఫుల్ డిజైన్ రెడీ అయ్యేసరికి. మళ్ళీ నేను దాని పక్కన గ్రీన్ కలర్తోనే మళ్ళీ టాజిల్ రెడీ చేస్తున్నాను. అట్లనే అది అయిపోగానే మళ్ళీ రెడ్ కలర్ టాజిల్ అండి. ఈ విధంగా డిజైన్ సేమ్ కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ ప్లేస్లో రెడ్, రెడ్ ప్లేస్లో గ్రీన్, లేదంటే మనం గోల్డ్ కలర్ కూడా తీసుకోవచ్చు. అది మన చాయిస్. లేదంటే కస్టమర్ కలర్స్ చెప్తే ఆ కలర్స్లోనే తీసుకోవాలి మనము. నేనైతే ఈ 2 కలర్స్ బ్రైట్గా ఉంటాయని చెప్పేసి నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ మాత్రమే తీసుకున్నాను. ఎటు గోల్డ్ కలర్కి బీడ్స్ వాడుతున్నాను, ఎలిఫెంట్ బీడ్ వాడుతున్నాను కాబట్టి గోల్డ్ కలర్ కూడా హైలైట్ అవుతుంది. చూసారా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి మనము. ఆ ఎలిఫెంట్ బీడ్ కింద కరెక్ట్గా సెట్ అవ్వాలండి టాజిల్ అనేది, లేకపోతే లుక్ బాగోదు అన్నమాట. ఈ విధంగా మనము ప్రతి 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ విధంగా లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపిస్తానండి శారీ అనేది. చూసారా ఫైనల్ లుక్ ఎంత బాగుందో. ఇందాక దూరంగా ఉన్న మొత్తం అయ్యేసరికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. నాకు ఆ గ్రీన్ కలర్ దాని మీద కొంచెం ప్లెయిన్గా ఉందండి. మనం ఒక చిన్న లీఫ్ కూడా యాడ్ చేశానండి ఫైనల్లో. ఆ క్లిప్ మిస్ అయింది, ఎందుకంటే అది ప్లెయిన్ టాజిల్ కదా, దానికి ఏం బీడ్ యాడ్ చేయలేదు. కానీ ఫైనల్గా నేను ఒక చిన్న లీఫ్ కూడా యాడ్ చేశాను ఆ గ్రీన్ మీద. ఇంకా లుక్ అనేది చాలా గ్రాండ్గా అనిపించింది నాకైతే. చూడండి దగ్గరగా చూపిస్తాను. చాలా బాగుందండి ఈ శారీ. ఆ కలర్లు కూడా అంత బ్రైట్గా ఉన్నాయి, అందుకే నా టాజల్స్ కూడా సేమ్ కలర్ తీసుకున్నాను నేను. చాలా బాగుంది డిజైన్ అయితే. మనము బ్రైడల్ శారీస్కి కూడా వేయచ్చు. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్